ఫ్రెండ్లీ చార్లీ క్లిర్క్ ను చంపిన హంతకుడిని ఎట్టకేలకు పట్టుకున్నారు. FBI అధికారులు హంతకుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు 22 ఏళ్ల టైలర్ రాబిన్సన్ గా గుర్తించారు. FBI అధికారులు చార్లీని చంపినట్లుగా రాబిన్సన్ ఒప్పుకున్నాడు. అయితే కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతోనే అరెస్ట్ చేశామంటూ కూడా FBI అధికారులు చెప్పుకుంటూ వచ్చారు. చార్లీ వ్యవహార శైలి నచ్చక చంపేశానంటూ రాబిన్సన్ చెప్పుకొచ్చాడు. ట్రంప్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు రాబిన్సన్ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ హంతకుడు వెళ్తూ ఉన్న CCTV ఫుటేజ్ని కూడా పోలీసులు తీసుకున్నారు. మొత్తం కూడా చాలా పగడ్బందీగా ప్లాన్ చేసినట్లుగా FBI చెప్తూ ఉంది. దీనికి సంబంధించి ఉన్న కొన్ని విజువల్స్ని కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము, ట్రంప్ అత్యంత సన్నిహితుడు చార్లీ క్లిర్క్ ఆయన ప్రసంగం చేస్తూ ఉండగా, ఆయన స్టేజ్ మీద ఉంటుండగా ఒక్కసారిగా తూటాలు పేలి ఆయన ఒంట్లోకి దూసుకెళ్ళాయి. ఆయన అక్కడికక్కడే మరణించడం జరిగింది. సో దీనికి సంబంధించి మొత్తం కూడా అక్కడ చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మొత్తం ఒక్కసారి ఆ చప్పుడు రాగానే అందరూ అక్కడి నుంచి పరుగులు తీశారు. సో అమెరికా డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడైన చార్లీ క్లిర్క్ను కాల్చి చంపాడు హంతకుడు. ఆ హంతకుని ఎట్టకేలకు పట్టుకున్నారు. 22 ఏళ్ల టైలర్ రాబిన్సన్ ఈ హత్యకు పాల్పడ్డాడని, అతన్ని అరెస్టు చేశామని FBI అధికారులు శుక్రవారం ప్రకటించారు. హంతకుడికి సంబంధించినట్లుగా యూటా రాష్ట్ర గవర్నర్ స్పెన్సర్ కాక్స్ ధృవీకరించారు. ఆ హంతకుడికి సంబంధించి కొన్ని డీటెయిల్స్, ఫొటోస్, అలాగే CCTV కెమెరాస్, అతను వస్తున్నా వెళ్తున్నా అన్ని డీటెయిల్స్ కూడా వాళ్ళు క్లియర్గా చెప్పారు. అయితే చార్లీ క్లిర్క్ను హత్య చేసింది టైలర్ రాబిన్సన్ అనే విషయం అతని కుటుంబ సభ్యులకు తెలిసిన వెంటనే వారు ఆ విషయాన్ని తమ కుటుంబ మిత్రుడికి చేరవేశారు. ఆ మిత్రుడు పోలీసు అధికారులను సంప్రదించి సమాచారం అందించాడు. పోలీసులు రంగంలోకి దిగి రాబిన్సన్ను అరెస్ట్ చేశారు. తాను ఈ నేరం చేశారని అతను ఒప్పుకున్నట్లుగా సమాచారం అందుతోంది. రాబిన్సన్ ఈ మధ్య కాలంలో రాజకీయాలపై విపరీతమైన ఆసక్తి పెంచుకున్నాడు. అయితే ఈ క్రమంలోనే ట్రంప్ మిత్రుడైన చార్లీ క్లిర్క్ వ్యవహార శైలి అతనికి నచ్చలేదు. అందుకే తను హత్య చేసినట్లుగా తను పేర్కొన్నాడు. అయితే తను నచ్చకపోతే ఈ మధ్య కాలంలో అయితే రాబిన్సన్ పొలిటికల్ ఇష్యూలపై కానివ్వండి, లేకపోతే పొలిటికల్కి సంబంధించి కొంచెం యాక్టివ్గా ఉండి అన్ని చూస్తూ ఉన్నట్టుగా, తనని పరిశీలిస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే కుటుంబ సభ్యులు కూడా దీనికి సంబంధించి హెచ్చరించారు గతంలోనే. కానీ రాబిన్సన్ హత్య చేసి తను ఎలా పారిపోతున్నాడో విజువల్స్లో కూడా మీరు చూడొచ్చు. టైలర్ రాబిన్సన్ తను తూటాలు పేల్చి అక్కడి నుంచి ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ మీద నుంచి కిందకు దూకి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ పరారవుతూ ఉన్న దృశ్యాలు కూడా మీరు చాలా క్లియర్గా చూస్తూ ఉన్నారు. ఆ బిల్డింగ్ పై నుంచి ఒక్కటేసారి ఆ కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. సో సాధారణంగా క్లిర్క్ చాలా స్టేజ్ షోస్ మీద తను ఒక వక్తగా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తే విద్యార్థులను మోటివేట్ చేస్తూ తనకు ఒక సంస్థ కూడా ఉంది, దానికి సంబంధించి మాట్లాడుతూ ఉంటాడు అన్ని టాపిక్స్ గురించి. దాంట్లో భాగంగానే క్లిర్క్ చాలామంది విద్యార్థులు అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా స్టేజ్ మీద కూర్చుని మాట్లాడుతూ వాళ్ళ డౌట్స్ని క్లియర్ చేస్తూ ఉండగా సడన్గా అతని మీద కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో క్లిర్క్ అక్కడికక్కడే మరణించాడు. సో రాబిన్సన్ ఈ హత్య చేసినట్లుగా ఒప్పుకున్నారు. రాబిన్సన్ అనే వ్యక్తి క్లిర్క్ వ్యవహార శైలి నచ్చకే తనని కాల్పులు జరిపినట్లుగా తన మీద ఒప్పుకున్నాడు. సో దేనికి సంబంధించి ఎలా బయటకు వచ్చిందంటే ఆ బిల్డింగ్ నుంచి దూకి అక్కడి నుంచి ఏం తెలియలేనట్టుగా పరారైపోయాడు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో కుటుంబ సభ్యులు మిత్రుడైన ఒకరికి ఫోన్ చేసి చెప్పడంతో ఆయన పోలీసులకి సమాచారం అందించాడు. సమాచారం అందించిన వెంటనే పోలీసులు వచ్చి రాబిన్సన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే రాబిన్సన్ చేసిన నేరాన్ని తను ఒప్పుకున్నాడు. సో తన వ్యవహార శైలి నచ్చకనే ఈ విధంగా చేసినట్లుగా టైలర్ రాబిన్సన్ చెప్పుకొచ్చాడు. సో అసలు ఇది ఎక్కడ మొదలైంది, ఎలా జరిగిందో ఒక్కసారి మనం చూద్దాము. ప్రస్తుతం చూస్తున్నాము, అమెరికా డొనాల్డ్ ట్రంప్కి అత్యంత సన్నిహితుడైన చార్లీ క్లిర్క్ని కాల్చి చంపిన హంతకుడు ఎట్టకేలకు దొరికిపోయాడు. 22 ఏళ్ల టైలర్ రాబిన్సన్ ఈ హత్యకు పాల్పడ్డాడని, అతన్ని అరెస్టు చేశామని FBI అధికారులు ప్రకటించారు శుక్రవారం. అయితే హంతకుడిని బంధించినట్లుగా యూటా రాష్ట్ర గవర్నర్ స్పెన్సర్ క్రాక్స్ కూడా ధృవీకరించారు. దీనికి సంబంధించి చార్లీ క్లిర్క్ను హత్య చేసింది టైలర్ రాబిన్సన్ అనే విషయం అతని కుటుంబ సభ్యులకు తెలిసిన వెంటనే వారు ఆ విషయాన్ని తమ కుటుంబ మిత్రుడికి చేరవేశారు. ఆ మిత్రుడు పోలీసు అధికారులను సంప్రదించి సమాచారం అందించాడు. పోలీసులు
రంగంలోకి దిగి రాబిన్సన్ను అరెస్ట్ చేశారు. తాను ఈ నేరం చేశారని అతను ఒప్పుకున్నట్లుగా కూడా వాళ్ళు చెప్పారు. రాబిన్సన్ ఈ మధ్యకాలంలో రాజకీయాలపై విపరీతమైన ఆసక్తి పెంచుకుని ఈ క్రమంలోని ట్రంప్ మిత్రుడైన చార్లీ కిర్క్ వ్యవహార శైలి అతడికి అదిగా నచ్చకపోవడంతోనే ఈ నేరం చేసినట్టుగా ఒప్పుకున్నాడు. కిర్క్కి వివాహం అయింది. తన ఫ్యామిలీ ఫోటో కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. తనకి 2 పిల్లలు ఉన్నారు. తన భార్య అలాగే తన 2 పిల్లలతో తను ట్రంప్కి అత్యంత సన్నిహితుడనే చెప్పుకోవచ్చు. ట్రంప్ కూడా కిర్క్ హత్యకి సంబంధించి చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు.